వెల్కమ్ బ్యాక్. ఆ ఊరి పేరు వెంటనే చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. ఆధ్యాత్మిక భావం ఉప్పొంగుతుంది. అక్కడ కొలువైన శివుడు చెన్నకేశ్వరుడిగా భక్తజనానికి ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు. అంతేకాకుండా పురాతన దేవాలయాలతో అలరారుతున్న ఆ గ్రామం అత్యంత ప్రఖ్యాతిగాంచింది. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలు దశాబ్దాలు దాటిన నేటికి శిల్పకళ సంపద చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. అద్భుతమైన శిల్పకళ సంపదతో భక్తులను, టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తూ షూటింగ్లకు సైతం అనువైన ప్రదేశంగా విరాజిల్లుతున్న పిల్లలమర్రి దేవాలయాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. సూర్యాపేట జిల్లాకు 4 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నాయి పిల్లలమర్రి శివాలయాలు. ఆ దేవాలయాలకు దాదాపు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రదేవుడు పరిపాలిస్తున్న కాలంలో అతని సామంతరాజైన బేతరాజు ఒకరోజు అడవికి వేటకు వెళ్లి అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద విశ్రమించి నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఆ చెట్టు మీద కొన్ని పక్షులు కొంతకాలంగా నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఓ బోయేవాడు ఆ చెట్టుపై ఉచ్చులు వేయగా ఆ ఉచ్చులో ఒక పక్షి చిక్కుకుంది. అప్పుడు ఆ పక్షిని బోయవాడు పట్టుకోబోగా, నన్ను పట్టుకుంటే నీకు ఏమి వస్తుంది, నన్ను వదిలిపెడితే నీకు ఒక రహస్యం చెబుతానని బోయవాడికి పక్షి చెప్పింది. ఈ చెట్టు వేర్ల కింద ధనం ఉందని, ఆ ధనాన్ని తీసుకుని ప్రశాంతంగా జీవించు అని చెప్పింది. అయితే ఈ విషయం ఎవరితోనైనా అంటే వెంటనే తలపగిలి చస్తామని బెదిరించింది. పక్షి మాటలకు బోయేవాడు పగలబడి నవ్వుతుండగా బేతరాజుకు మెలకువ వచ్చి ఎందుకు నవ్వుతున్నావని ప్రశ్నించాడు. బోయేవాడు ఏమీ లేదని సమాధానమివ్వడంతో బేతరాజుకు కోపం వచ్చింది. విషయం చెప్పకపోతే శిరస్సు ఖండిస్తానని అనగానే బోయేవాడు పక్షి తనకు చెప్పిన విషయాన్ని రాజుకు చెప్పేశాడు. బేతరాజు అక్కడి నుండి నిష్క్రమించగానే బోయేవాడిపై చెట్టు కూలి తల పగిలి చనిపోయాడట. బేతరాజు తన రాజధాని చేరుకున్న తర్వాత ఒకనాడు పరమేశ్వరుడు కలలోకి వచ్చి తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. రాజుకు బోయేవాడు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే తను వేటకు వెళ్లినప్పుడు విశ్రమించిన ప్రదేశానికి చేరుకోగా అక్కడ మర్రి చెట్టు కూలిపోయి ఉంది. వెంటనే రాజు ఆ చెట్టు కింద తవ్వించగా ధనం దొరికింది. ఆ ధనంతోనే బేతరాజు ఈ ఆలయాలను నిర్మించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పరమేశ్వరుని కోరిక మేరకు నిర్మించిన ఆలయం కాబట్టి శైవులకు ఈ ఆలయం అంటే మక్కువ ఎక్కువ. పిల్లలమర్రిలో ఉన్న ఆలయాలను నామేశ్వరాలయము, త్రికుటాలయము, చెన్నకేశ్వరాలయం అని పిలుస్తారు. ఆలయాలలో ఉన్న శిలాశాసనాలను బట్టి కాకతీయ కాలంలోనే ఆ ఆలయం నిర్మించారని చరిత్రకారులు నిర్ధారించారు. ఆలయంలోని శిల్పాలు కాకతీయ రాజ్యంలోని శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటు చెప్తున్నాయి. ఆలయంలోకి ప్రవేశిస్తే చాలు ఎంతో అద్భుతమైన శిల్పకళ చూపును పక్కకు తిప్పనివ్వదంటే అతిశయోక్తి కాదు. ఆలయంలోని ఏకశిలతో చేసిన రాతి స్తంభాలను నాణేలతో మీటితే కంచం రోగినట్టు మోగుతుంది. పిల్లలమర్రి శివాలయంలో గర్భగుడికి ఎదురుగా ఆ నటరాజుకు ఎంతో ఇష్టమైన నాట్య మండపం ఉంటుంది. ఆలయంలో చెక్కబడిన ఏ శిల్పాన్ని పరికించినా నాటి శిల్పుల శిల్పకళ చాతుర్యం కనిపిస్తూ ఉంటుంది. 12వ శతాబ్దపు కాకతీయులు ప్రతిష్ఠించినటువంటి నేటి వరకు కూడా విశేష పూజలు అందుకుంటున్న సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి పిల్లలమర్రి శివాలయాల్లో ఎంతో వైభవంగా ప్రతిరోజు కూడా విశేష పూజలు ఇక్కడ చేయడం జరుగుతుంది. కాకతీయుల కాలంలో గణపతి రాజు యొక్క సామంతరాజులైనటువంటి రేచర్ల నామిరెడ్డి, బేతిరెడ్డి ఇక్కడ లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినటువంటి సమయంలో ఈ యొక్క దేవాలయాల్ని ప్రతిష్ఠించడం జరిగింది. మన ఊరిలో మొత్తం కూడా పురాతనమైన ఆలయాలు 4 ఉన్నాయి. మొదటిది వచ్చేసి శ్రీ పార్వతీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం, తర్వాత త్రికూటేశ్వర స్వామి ఆలయం, తర్వాత సరస్వతీదేవి సమేత బ్రహ్మదేవాలయం, తర్వాత రామప్ప దేవాలయం లాగా మనకి నిర్మించినటువంటి శ్రీ ఎరకేశ్వర స్వామి దేవాలయం. ఎంతో మహిమాన్విత చరిత్రను తనలో ఇముడ్చుకున్న పిల్లలమర్రి దేవాలయాలను నిత్యం వందల సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు. రాష్ట్రం నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి, అంతేకాక విదేశాల నుండి కూడా పర్యాటకులు ఆ ఆలయానికి వస్తుంటారు. పిల్లలమర్రి షూటింగ్లకు అనుకూలంగా ఉండడంతో ఇక్కడ షూటింగ్స్ బాగానే జరుగుతుంటాయి. పురావస్తు శాఖ వారు దీనిని తమ పరిధిలోకి తెచ్చుకున్నప్పటికీ ఆలయ అభివృద్ధి విషయంలో శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేటకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ శివాలయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవిగా పేర్కొనబడినవి. ఈ శివాలయాలు చాలా పురాతన కాలమైనటువంటి అయినప్పటికీ కూడా పర్యాటక కేంద్రంగా గుర్తించినారు. కానీ దానికి అనుగుణంగా అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఈ దగ్గరలో ఉన్న సూర్యాపేటకి దగ్గర ఉన్న సద్దల చెరువు నుంచి అందుబాటు దూరంలో ఉంది. అయినా కానీ ఒక రవాణా సంస్థ లేదు. ఒక ప్రయాణికులకు ఇబ్బంది కలిగినటువంటి ఉన్నాయి. ఎవరైనా నిద్ర చేయడానికి వచ్చినా, మంచి చెట్లు చూసుకుందామని వచ్చినా ఇక్కడ వసతి గృహాలు కూడా లేవు. కాటేజీలు అనేవి లేవు. ఈ కాటేజీలు లేకపోవడం వల్ల భక్తుల రాక కూడా సన్నగిలిపోయింది.
పట్టణానికి కూతవేటు దూరంలోనే ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే రహదారులు సరిగా లేవు. భక్తులకు కావలసిన కనీస వసతులు కూడా లేవు. కావున ప్రభుత్వం ఈ విషయాలపై శ్రద్ధ చూపించి భక్తులకు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.